నమస్తే, వెల్కమ్ టు లియో. పేర్ని నాని పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన తర్వాత లుకౌట్ నోటీసులు ఇచ్చిన తర్వాత కానీ పేర్ని నాని బయటికి రాలేదు. గతంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తనదైన శైలిలో కూటమిపై విరుచుకుపడుతూ ప్రతి ఒక్క దానికి మైకులు ముందుకు వచ్చేటువంటి ఒక పేర్ని నానికి పూర్తి స్థాయిలో ఇంతటి సెర్చ్ జరుగుతుందని చెప్పేసి అనుకోలేదు. అయితే దాంట్లో తేలినటువంటి ఒక బియ్యం స్కామ్ ఏదైతే ఉందో దీనిపైన వారి యొక్క సతీమణి అయినటువంటి యొక్క జయసుధ గారి పేరు రావడం, క్రిమినల్ కేసులు పడడంతో దీంతో మళ్ళీ లుకౌట్ నోటీసులు రావడం వెంటనే బయటికి వచ్చారు పేర్ని నాని. అయితే బయటికి రావడం సోమవారం రోజు తను కట్టినటువంటి నగదు కావచ్చు, వీటన్నిటిని చూస్తుంటే అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. పేర్ని నాని అండ్ జయసుధ గారు, అయితే వీళ్ళిద్దరికీ సంబంధించి గతంలో చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి మరీ విరుచుకుపడుతూ నిజంగా అసలుకి తన చాలా సత్య హరిశ్చంద్రుడు అన్నట్టుగా, తన కుటుంబం చాలా మంచిది అన్నట్టుగా మాట్లాడుతూనే వైసీపీని కూడా వెనకేసుకుంటూ వస్తూ రావడం చూసాం. అయితే ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత ఏదైతే బియ్యం స్కామ్లో తన భార్య పేరు జయసుధ పేరు కావచ్చు, అదేవిధంగా తనకు సంబంధించినటువంటి ఒక గోడౌన్ మేనేజర్ గురించి కావచ్చు, వీళ్ళిద్దరి మీద కేసులు పడడంతో పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ లుకౌట్ నోటీస్ ఇస్తే కానీ బయటికి రాలేదు. వచ్చిన తర్వాత 1,72,00,000 చెల్లించడం అనేది మనం చూస్తున్నాం. దీన్ని ఎలా చూడాలి, ఏంటి, ఇక్కడతో నిజం క్రిమినల్ కేసు జయసుధ గారి మీద పోతుంది అనుకోవాలా? మళ్ళీ రానున్న 19వ తారీఖు ఏదైతే వాయిదా పడిందో ఆ రోజు ఏం తేలనుంది అంటే ఏం చెప్తారు? ఏంటి ఇప్పుడు నేను డబ్బు కట్టేస్తే కేసు మాఫీ అయిపోతుందంటే కోట్లు తిన్న వాళ్ళు కూడా అదే పని చేస్తారుగా. ఎవడైనా ఇప్పుడు మీరు 100 కోట్లు తినేశారు, నువ్వు డబుల్ కట్ అంటారు, మీకేం పోయింది 200 కోట్లు కట్టేసి మీరు రైట్ రాయల్గా బయటకు వచ్చేస్తారా? అంటే ఇలాంటి కొత్త తరహా చట్టాలు ఏమైనా వస్తున్నాయా? లేకపోతే ఇప్పుడు ఇంచుమించు 90 లక్షలు అనుకున్నాం మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు. ఇవాళ 1,72,00,000 కట్టాలని చెప్పింది కోర్టు. ఈ పౌర సరఫరాల శాఖకి ఆదేశాలు జారీ చేసినప్పుడు నిన్న కేసు ఎక్కడ వస్తుందో క్రిమినల్ కేసు కాబట్టి టకటక క్యాష్ తెచ్చి కట్టేశాడు ఆయన. ఎవరు? పేర్ని నాని. భార్యకి ఎక్కడ భార్య పేరు మీద క్రిమినల్ కేసు నమోదు అవుతుందో అని. అసలు 1,72,00,000 ఎలా వచ్చాయి? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, 1,72,00,000 కడితే అసలు ఈ 1,72,00,000 నీకు ఎలా వచ్చాయని మీరు విచారణ జరపరా? ఇంత క్యాష్ ఎలా వచ్చింది నీకు? నువ్వు ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, ఏదైనా కావచ్చు, నీ దగ్గర ఎంత ఉంటుంది? ఇప్పుడు 5 ఏళ్లలో మీరు ఎంత సంపాదిస్తారు ఒక మంత్రిగా? అంటే మీ జీతం ఎంత ఉండొచ్చు? అందాజా మనం ఎంత అనుకున్నా కూడా ₹1,00,00,000 కూడా మీకు రాదు కదా జీతం. అంతకుమించి వస్తుందా అండి? నాకు అంత ఐడియా లేదు. కాబట్టి నీకు అసలు 1,72,00,000 ఎలా వచ్చాయని ఈరోజు కోర్టు ప్రశ్నించాలి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇందాక అన్నట్టు 1,72,00,000 కడితే ఆవిడ మీద కేసు ఉండదా? ఎందుకు ఉండదు? కేసుదారు కేసుదే, డబ్బుదారి డబ్బుదే. అంటే నువ్వు చేసిన తప్పుకి నీకేమో ఫైన్ వేసింది అనమాట కోర్టు. నువ్వు 90 లక్షలు మింగేసావు, ఇంకో 90 లక్షలు కట్టండి అంతే. అంటే అక్కడ మీకు బుద్ధి ఎలాగా రాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పేర్ని నాని మరి నిన్నటి వరకు ఎగిరాడు కదా మైక్ ముందు కూర్చుని, రెచ్చిపోయాడు కదా. ఎట్లా మాట్లాడాడండి? ఇంత వ్యంగ్యంగా మాట్లాడాడు. మనందరం చూసాం. ఇంకా ఏదో అంతా తనే. జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈయనే. మరి ఇప్పుడు నోరు ఎందుకు పెగలట్లే? ఎందుకు పారిపోయారు మీరు? అయితే మనం చూసుకుంటే సోమవారం రోజు మాత్రం దాదాపు అంత అమౌంట్ క్యాష్ తీసుకొచ్చి ఎలా కట్టగలిగాడు అంటే, ఇది కట్టినటువంటి దాని మీద కూడా ఏపీ ప్రజలకు చాలా అనుమానాలు వస్తున్నాయి. ఏదైతే మద్యంలో దాదాపు 1,00,000 కోట్లు ఏదైతే ఓన్లీ క్యాషే మనం చూసాం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అంటూ ఎక్కడా జరగలేదు. 1,00,000 కోట్ల క్యాష్ ఏదైతే ఉందో పూర్తిగా ఒక దగ్గర డంప్ అయి ఉంది. జగన్ ఆదేశాలు ఇస్తే దాని నుంచి పూర్తిగా ఎవరైతే కేసులు పడ్డ వాళ్ళని కూడా విముక్తి చేస్తానికి ఇవన్నీ ఆపాడు. లేదా నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏదైతే ఉందో సోషల్ మీడియాను వాడుకోవడానికి ఇదంతా డబ్బు ఆపారని చెప్పేసి అంటున్నారు. సో ఏం జరగబోతుంది? నిజంగా అక్కడి నుంచే డబ్బు తెచ్చాడా? ఇంకా ఎన్ని కోట్లు వెనకేసుకున్నాడంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా మంచి పాయింట్ అన్నారు. మనందరం మాట్లాడుకున్నది గతంలో. అంతా కూడా క్యాషే తీసుకున్నారు. డిజిటల్ పేమెంట్స్ ఉన్నా కూడా మరి మోదీ గారి దృష్టి దీని మీద ఎందుకు పడలేదు? ఎందుకంటే ఆయన అన్నీ కూడా డిజిటల్ అంటే ఈరోజు రోడ్డున పోయి కూరలు పళ్ళు అమ్ముకునేవాడు కూడా డిజిటలే. అడుక్కునేవాడు కూడా స్కానింగ్ పెట్టుకున్నారు. నిజంగా చెప్తున్నారు, బాగా చెప్పారు. ఎవడు అసలు మీరు చెప్పినట్టుగా ఎందుకు పనికిరాడు, చదువు రాదు వీడికి అనుకున్నవాడు టెక్నాలజీని శుభ్రంగా వాడుకుంటున్నాడు. మరి పాప వీళ్ళందరూ మేధావులు కదా. అంటే
మీకు అవినీతి అక్రమాలు హవాలాలు చేసే వాళ్ళకి చదువు రాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు డిజిటల్ వాడరు. అంటే పాపం జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అంటే గవర్నమెంట్ లెక్కలు చూపించాల్సి అంటే నిరుపేదలు, జగన్మోహన్ రెడ్డి లాంటి నిరుపేదలు, నిరక్షరాస్యులు ఇలాగ పాపం వాళ్ళు క్యాషే తీసుకుంటారు. ఆ తీసుకున్న క్యాష్ మీరు చెప్పిన 1,00,000 కోట్లు మనం అంటే మన అందాజా, అది మనం మధ్యలో మాత్రమే అందాజాగా మనం చెప్పాం. 5 ఏళ్లలో మనం లెక్కలు కడితే మనకు వచ్చిన అమౌంట్ అది. సో ఇప్పుడు అందులోంచి ఏమైనా వచ్చిందా ఇతనికి? అంటే జగన్మోహన్ రెడ్డికి అంత విశాల హృదయం ఉందా? మరి పేరుని నానిని నిజంగా రక్షిస్తున్నాడా? లేదు, పేరుని నాని వెనకేసుకున్న డబ్బుల్లోంచి ఏమైనా తీసాడా? ఈ రెండింటి మీద కూడా దృష్టి పెట్టాలి. ఇప్పుడు అటు జగన్మోహన్ రెడ్డి మీద ఒక కన్ను వేయాలి సిబిఐ ఈడీ, ఇటు పేరుని నాని మీద వేయాలి. కోర్టు కూడా దీని మీద రేపు పొద్దున దృష్టి పెట్టాలి. ఇప్పుడు న్యాయస్థానాల పని అదే కదా. ఇప్పుడు మీరు డబ్బు కట్టమంటే ఇప్పుడు 50,000 పూచీకత్తు అంటేనే మనం 100 ఆలోచిస్తా ఎక్కడి నుంచి తేవాలని, అవునా కదా? అటువంటిది 1,72,00,000, అది కూడా సోమవారం రోజు, శనివారం సెకండ్ సాటర్డే, సండే బ్యాంకులు ఉండవు, అవునా? మరి సోమవారం మీకు అంత క్యాష్ ఎలా వస్తుంది? మనకి 2 లక్షలు మనం బ్యాంకులో తెచ్చుకోవాలంటే వాడికి 100 చెప్పాలి వాడు, అవునా కదా? మీరు నేను అయితే 2 లక్షలు నేను ఇవాళ డిపాజిట్ చేయాలంటే 49,000 మనం డిపాజిట్ చేస్తాం, అవునా కదా? రౌండ్ ఫిగర్ 50 చేయకూడదు, ఎందుకంటే మన జీవితాలు అంతే. మరి వీళ్ళు నిరుపేద జీవితాలు కాబట్టి కోట్లు తెచ్చి వాళ్ళు చేసేయగలరు అన్ని. ఇక్కడ ఎవ్వడు ప్రశ్నించాడు. ఇది వ్యవస్థ. మనకు అవస్థలు, వాళ్ళకి వ్యవస్థలు పనిచేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఉందో జాయింట్ కలెక్టర్ దీని మీద అంతా చెప్పాడు, పౌర సరఫరాల శాఖ దీని మీద చర్యలు తీసుకుంది, కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఈ కేసునేమో 19వ తారీఖు వాయిదా వేసింది. ఏది ఏమైనా ఇవాళ పేరుని నాని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. అయితే మనం చూసుకున్నాం, తన భార్య పైన జయసుధ గారి పేరు ఖచ్చితంగా ఏదో క్రిమినల్ కేసు పడబోతుందని చెప్పి హుటాహుటిని తీసుకొచ్చి ఏదైతే కట్టినటువంటి యొక్క మొత్తం నగలు చూసామో, దీని తర్వాత తను అనుకున్నది ఏంటి అంటే ఈ డబ్బు కడితే ఇంకా సరిపోతుంది, క్రిమినల్ కేసు అయితే ఏది ఉండదని చెప్పి అనుకున్నాడు. కానీ ఇది మళ్ళీ 19వ తారీఖు వాయిదా పడింది. సో 19వ తారీఖుకి వాయిదా పడింది కాబట్టి జయసుధ గారి మీద క్రిమినల్ కేసు పడుతుందా లేదా అంటే ఏ సమాధానం దొరుకుతుందంటే ఏం చెప్తారు? ఎందుకుండదండి, అంటే ఇందాక అదే చెప్తున్నాను నేను, ఇందాక చెప్పా కదా, డబ్బు కడితే కేసులు మాఫీ అయిపోతాయంటే అసలు ఈ భారతదేశంలో అసలు న్యాయ వ్యవస్థ పనిచేయక్కర్లా కదా. ఇన్ని కేసులు ఉండవు పెండింగ్లో, ఇంతమంది జడ్జెస్ అక్కర్లే, ఇంతమంది న్యాయమూర్తులు అక్కర్లే, ఇన్ని వాదనలు అక్కర్లే. ఓకే, నువ్వు ఇంత చేసావా హవాలా, ఓకే దాన్ని డబ్బులు కట్టేయంటే అయిపోతుంది హ్యాపీగా. కళ్ళు మూసుకుని ఇప్పుడు 43,000 కోట్లు కదా అతని మీద ఉన్నది జగన్మోహన్ రెడ్డి. ఏం పోయింది, 86 కోట్లు కట్టేస్తాడు, 86,000 కోట్లు కట్టేస్తాడు, కళ్ళు మూసుకుని కట్టేస్తాడు. కావాలంటే మిమ్మల్ని నన్ను కూడా అమ్మేస్తాడు కావాలంటే కదా. కాబట్టి అది జరిగే పని అండి. కేసు ఎలా తీసేస్తారు అసలు? అందులో క్రిమినల్ కేసు, అది మామూలు కేసు కూడా కాదు. ఇప్పుడు ఒకళ్ళు తినాల్సిన బియ్యాన్ని, ఒకళ్ళ కడుపులోకి వెళ్ళాల్సిన అన్నాన్ని మీరు లాక్కుని తిన్నారంటే అంతకంటే దౌర్భాగ్యం ఉందండి అసలు. అంటే వైసీపీ దిగజారుడికి ఇది పరాకాష్ట నన్ను అడిగితే. ఇప్పుడు మిగతావన్నీ వేరండి, ఒక పేద ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని మీరు ఈ రకంగా చేశారంటే దాన్ని పాలిష్ చేసి దాన్ని ఎగుమతి చేసి, పైగా దానికోసం ద్వారంపూడి లాంటి వాళ్ళు మేము అలా ఎగుమతి చేయబట్టే కరోనా సమయంలో ఆఫ్రికా కంట్రీస్లో ఎంతోమంది ఆకలికి చావకుండా ఉన్నారు ఈ బియ్యం వల్లేట. ఫ్రీగా ఇచ్చారా? ఫ్రీగా ఇచ్చాడు ఈయన పాపం. ఎందుకంటే 10 రూపాయల బియ్యాన్ని 80 రూపాయలకు అమ్ముకున్నాడు కదా, అందుకని ఈయన పంపిస్తేనే వాళ్ళు బతికారు. అది సో చూద్దాం మేడం, ఖచ్చితంగా దీని మీద 19వ తారీఖు ఎలాంటి తీర్పు రాబోతుంది, మొత్తానికి పేరుని జయసుధకి ఖచ్చితంగా క్రిమినల్ కేసు తప్పదా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే.